సో హాయ్ గైస్. బోయింగ్ ఈ పేరు చెప్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎవరి ఫాల్ట్? ప్రభుత్వం ఫాల్టా? లేదంటే ఎయిర్ ఇండియా ఫాల్టా? అయితే బోయింగ్కి ఈ ఇష్యూస్ అనేవి రావడం ఇదే మొదటిసారా అంటే కాదు ఫ్రెండ్స్. ఆ బోయింగ్కి సంబంధించిన 737 జెట్లో 2024లో ఒక ఆ జెట్ది డోర్ అనేది విరిగిపోయి కింద పడటం జరిగింది. అయితే ఆకాష్ అనే ఒక ప్యాసింజర్ ఆ ఫ్లైట్‌లో కొన్ని వింతలు అనేవి చూడటం జరిగింది. ఏంటంటే దాని సైడ్ ఫ్లాప్స్ అనేవి కొంచెం లూజ్‌గా ఉండడం, మళ్ళీ ఎయిర్ కండిషనింగ్ అనేది వర్క్ చేయకపోవడం, రిమోట్ కంట్రోల్స్ అనేటివి వర్క్ అవ్వట్లేదు. ఇలా చాలా వాటికి కొన్ని వింతలనేవి చూడటం జరిగింది. అయితే ఆ ఫ్లైట్ అనేది అదే అదే ముందు రైడ్ అంటే కాదు. దానికంటే 12 గంటల ముందు ఆ ఫ్లైట్ అనేది ప్యారిస్ నుంచి ఢిల్లీ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ రావడం జరిగింది. అహ్మదాబాద్‌కి 11:16కి వచ్చింది. 11:16కి వచ్చిన తర్వాత 12:20కి ఆ ఫ్లైట్‌ని రీఫ్యూయలింగ్‌కి పెట్టారు. రీఫ్యూయలింగ్‌కి పెట్టినాక నార్మల్‌గా ఏ ఫ్లైట్ అన్నా 35 మినిట్స్ తీసుకుంటే ఆ ఫ్లైట్ అనేది 45 మినిట్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇది నార్మల్‌గా ఎయిర్ ఇండియా అఫీషియల్స్‌ని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏందంటే అది యాక్చువల్‌గా నార్మలే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్లైట్‌కి ఫ్యూయలింగ్ ఇష్యూస్ అనేవి అదే మొదటిసారా అంటే కాదు. 2021లో కూడా ఆ ఫ్లైట్ ఒకసారి ఫ్యూయల్ అనేది లీక్ అయిపోతుంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. అయితే బోయింగ్‌కి సంబంధించిన డ్రీమ్ లైనర్ ఎవరైతే ఆ ఫ్యాక్టరీలో వర్కర్స్ అనేవి ఆ ఫ్లైట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు చెప్పిందేందంటే మేము ఏ ఫ్లైట్‌లో ఉన్నా గాని ట్రావెల్ అవుతాం గానీ, ఈ డ్రీమ్ లైనర్ సీరీస్‌లో అయితే మేము ట్రావెల్ అవ్వము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మీరు ఆ వీడియో ఇదంతా చూస్తుండగా గూడా బోయింగ్ అనేది తన వైఖరి అనేది మార్చుకోలేదు. నాకనిపించిందయితే అదే ఫ్రెండ్స్. మళ్ళీ ఇందుట్లో ఇప్పుడు మన అహ్మదాబాద్‌లో జరిగిన ఇష్యూ ఏంటంటే, ఆ ఫ్లైట్ అనేది దాని నుంచి ఈ రామ్ ఎయిర్ టర్బైన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ రామ్ ఎయిర్ టర్బైన్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అయితే, ఎప్పుడైతే పవర్ అనేది ఉండదో అప్పుడే రామ్ ఎయిర్ టర్బైన్స్ అనేటివి ఆన్ అవుతాయి. దానిలో నుంచి విపరీతమైన స్మోక్ వచ్చింది. అయితే ఇది ఎవరి ఫాల్ట్? పైలట్ ఫాల్ట్ అంటే పైలట్‌కి దగ్గర దగ్గర 200 అవర్స్ నార్మల్ ఆయన ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. ఆయన చాలా గ్రేట్ పైలట్. ఇందుట్లో అది ఇష్యూ ఈ ఎయిర్ ఇండియా ఆ ఇన్స్‌పెక్షన్ టీమ్‌దా? లేదంటే ప్రభుత్వందా అంటే నాకనిపించిందేందంటే నాకు నా మైండ్‌లో ఉంది ఫ్రెండ్స్. మీకేం అనిపించిందో మీరు ఈ కామెంట్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ గనుక నచ్చినట్టయితే నా ఛానెల్‌కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.